వాళ్ళ ఓన్ రిసోర్సెస్ వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలి, వాళ్ళ సెల్ఫ్ డిసిషన్ ఉంటుంది. అమెరికా ఏమైనా మొత్తం ప్రపంచ దేశాలకి అధ్యక్షుడు కాదు కదా డొనాల్డ్ ట్రంప్. శాంతి బోధకుడిగా శాంతి నెలకొల్పాలని ప్రయత్నం చేస్తూ అంటున్నాడు. కానీ క్యూబా మీద చేసింది క్యూబా మీద అటాక్ చేయబోతున్నటువంటి ఆ సిచ్యువేషన్ శాంతియా? గ్రీన్లాండ్ని స్వాధీనపరచుకోవాలనేది శాంతియా? వెనుజులాని పూర్తిగా అక్కడ ప్రధానిని అక్కడ ప్రెసిడెన్సీ మొత్తాన్ని బంధించి నిర్బంధించి తీసుకెళ్ళింది, అది పీస్ కింద వస్తుందా? సో హీ నెవర్ వాంట్స్ ఎ పీస్, హీ వాంట్స్ బిజినెస్ అవుట్ ఆఫ్ ద వార్స్. యుద్ధాల్లో నుంచి ఆయనకి బిజినెస్ కావాలి. సో ఇప్పుడు కూడా చేస్తుంది అదే. అగ్గోకు దొరుకుతున్నాయి, తక్కువకు దొరుకుతున్నాయి, ఎలాగైనా చెప్పి వీళ్ళని బెదిరించి యురేనియం రిజర్వ్స్ ఇక్కడ నుంచి ఎత్తికెళ్తే యురేనియం రిజర్వ్స్తోని మేము ఏదైనా లబ్ధి పొందొచ్చు అనే రకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్టుగా అర్థమవుతోంది. నా కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, యురేనియం రిజర్వ్స్ అనేది ఇరాన్ ఓన్ సోర్స్, వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ అవి. వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారు, ఏం చేయబోతున్నారు అనేది ఇట్స్ అప్ టు దేర్ మ్యాటర్. కానీ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ నాట్ ఏ ప్రెసిడెంట్ టు ద హోల్ నేషన్, అంటే టు ద హోల్ వరల్డ్. ఆయన ప్రెసిడెంట్ ఏం కాదు, హీఈస్ అ ప్రెసిడెంట్ టు ద జస్ట్ ఏ నేషన్ ఇన్ ది వరల్డ్, అమెరికా. కానీ ఆయన కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇఫ్ ఎట్ ఆల్ ఆయన నిజంగానే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, న్యూక్లియర్ వెపన్ ఉండడం మూలంగా ప్రపంచ అశాంతికి ఆ దేశాలు కోరుకునే అవకాశం ఉంది కాబట్టి అనుకుంటే, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ ఉంది, మరి ఫ్రెండ్లీ నేషన్ కదా. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్కి యాక్సెప్టెన్స్ ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు? ఇప్పుడు ముస్తఫా కమాండ్ రియాక్షన్ తర్వాత ట్రంప్ యాక్షన్ ఏముండే అవకాశం ఉంది? మనోజ్, మొదటి నుంచి చూస్తే అమెరికా 2024 అక్టోబర్ లో కూడా దాడులను నిర్వహించింది. అప్పుడు కూడా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఇరాన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కి శాంతి భద్రతలకు కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. ఒక న్యూక్లియర్ బాంబ్ ని కనుక ఇరాన్ తయారు చేస్తే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో దాని ఆధిపత్యం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరాన్ ని ఎలాగైనా, ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం రిజర్వ్స్ ని ఎలాగైనా తీసేసుకోవాలన్న ఉద్దేశాన్ని గల్ఫ్ కంట్రీలు అమెరికాకి ముందు నుంచి తోసిపుచ్చాయి. మరి ముఖ్యంగా సౌదీ అరేబియా ఇలాంటి కంట్రీస్ ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం రిజర్వ్స్ ని ఎలాగైనా కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాలి అని చెప్పుకోవచ్చు. ఇరాన్ ఒక పక్కన మనం చూసుకుంటే కనుక ఇరాన్ దగ్గర 440 కిలోల యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి. ఆ రిజర్వ్స్ ని 60% ప్యూరిఫికేషన్ ఇప్పటిదాకా చేశారు. ఇస్ఫహాన్, నతాన్స్ అనే 2 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్ ప్లాంట్స్ లో ప్రస్తుతానికి వాటిని 60% దాకా ప్యూరిఫై చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ రష్యన్ సైంటిస్ట్. రష్యన్ సైంటిస్టులు అక్కడ ఉండి ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇరాన్ పైన అమెరికా దాడులని, అంటే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పైన కూడా దాడులను నిర్వహించింది. ఆ ప్లాంట్స్ పక్కనే ఉన్న కొన్ని బిల్డింగ్స్ ని ధ్వంసం చేయడంతో రష్యా కూడా ఆ సైంటిస్టులని వెనకకు తీసేసుకుంది. ప్రస్తుతానికి ఇరాన్ చెప్తున్న మాట ఏంటంటే, ఒక సోవర్న్ కంట్రీ, ఒక ఇండిపెండెంట్ నేషన్ గా నేను ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, నేను పవర్ ప్లాంట్స్ ని పవర్ జనరేట్ చేసుకోవడానికి కానీ యురేనియం ని ప్యూరిఫై చేసుకోవడానికి నాకు హక్కు ఉంది. నా హక్కుని కాలరాసే అధికారం అమెరికాకి కానీ ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేదు అన్నది ఇరాన్ వాదన. అమెరికా మొదటి నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కానీ ఇరాన్ పైన దాడిని కానీ ఆపడానికి, నిలిపివేయడానికి ముందుకు తీసుకొచ్చిన పాయింట్స్ లో ఎప్పటి నుంచో ముందుకు తీసుకొచ్చిన పాయింట్, ఎప్పుడు ఉన్న పాయింట్ ఏంటంటే యురేనియం రిజర్వ్స్ ని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పజెప్పాలి. లేకపోతే మీరు ఎక్కడైతే ప్యూరిఫై చేస్తున్నారో, ఏ ఇస్ఫహాన్ కానీ నజాన్స్ కానీ ఎక్కడైతే ప్యూరిఫై చేస్తున్నారో అక్కడికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించిన బృందాలు ఎప్పుడైనా వచ్చి చెక్ చేసి వెళ్లే అవకాశాన్నన్నా ఇవ్వాలి అంటూ ఇటు ట్రంప్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ పాయింట్ ని అమెరికా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ దానికి ససేమిరా నో అంటూనే వస్తుంది ఇరాన్. సో రానున్న రోజుల్లో ఇది మొదటి నుంచి వాదిస్తున్న పాయింటే. మరో పక్కన దీనికి యాడ్ ఆన్ గా ప్రస్తుతానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కంట్రోల్ అనేది యాడ్ ఆన్ గా మారిపోయింది. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పుడు కీలకంగా మారిపోయింది. ఆర్థిక పరిస్థితుల గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే కనుక ప్రధానమంత్రి మోదీ కూడా ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పారు. 2026లో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్ గా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ ఏవైతే ఇండియా దగ్గర ఉన్నాయో ఆ రిజర్వ్స్ కూడా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ చాలా షార్ట్ టర్మ్ పీరియడ్ లో తగ్గిపోవడం. కన్ఫైన్ టు ద ఇరాన్ అండ్ అమెరికా. కళ్యాణ్, ఇక్కడ ఇరాన్ అప్పగించను అంటోంది, యురేనియం రిజర్వ్స్ ని అప్పగించను అంటోంది. ట్రంప్ ఇప్పుడు అటాక్ చేసే పరిస్థితులు లేదు బికాస్ ఆఫ్ దేర్ గైడ్ లైన్స్. 60 days కనుక దాటితే యుద్ధానికి సంబంధించి ఇంత లాంగ్ లాస్టింగ్గా, ఇంత ఫైనాన్షియల్గా, ఇంత ఆర్మీని, ఇంత మ్యాన్ పవర్ని ఉపయోగించినప్పుడు అక్కడ కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు ఆ ఇరాన్కి అటాక్కి అమెరికా కొన్ని అడ్డంకులు ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ చేత అటాక్ చేయించవచ్చు అంటారా? లేదు ఇరాన్ ఉన్నటువంటి యురేనియం రిజర్వ్స్ని వదిలేస్తారా? వదిలేసే అవకాశం అయితే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా ట్రంప్ దాన్ని ఏదో ఒక రకంగా
ఇరాన్ ని ఇబ్బంది పెట్టాలి. బికాస్ ట్రంప్ ఒక ఈగోయిస్టిక్ పర్సన్. ముందు నుంచి మనం చూస్తే తన ఈగోకు తీసుకునే చాలా పనులు ఇప్పటిదాకా చేశాడు. చాలా పాలసీ మేకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈగోకు తీసుకొని వన్ ఆఫ్ ద ఈగోయిస్ట్ ప్రెసిడెంట్స్ ఇన్ అమెరికన్ హిస్టరీ అని చెప్పొచ్చు. అలాంటి ట్రంప్ వెనక్కి తగ్గుతాడంటే అసలు ఒప్పుకోను. మేబీ మిడ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరొకసారి, ఇప్పుడు 2024లో అటాక్ చేశారు, మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ట్రంప్ వెనక్కి తగ్గుతాడని మాత్రం ఏమాత్రం అనుకోవట్లేదు. మరోపక్కన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేయడం, దాని ఇంపాక్ట్ కూడా ప్రపంచ దేశాల మీద ఉంది. కాబట్టి ట్రంప్ ఇప్పుడు ప్రస్తుతానికి మరొకసారి దాడికి వెళ్ళాలి అంటే కాంగ్రెస్ పర్మిషన్ తీసుకొని కాంగ్రెస్ లో ఓటింగ్ చేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. కాబట్టి కొంత సమయాన్ని బై చేస్తున్నట్టు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరొకసారి డెసిషన్ తీసుకునే అవకాశం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. సో మొత్తంగా ఇరాన్ పై అమెరికా మళ్ళీ అటాక్ దిగుతుందా అని అంటే డెఫినెట్గా తన కండిషన్స్ ఒప్పుకోకపోతే, డిమాండ్స్ ఒప్పుకోకపోతే డెఫినెట్గా అమెరికా మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉంది. కానీ హియర్ కమ్స్ ఎ బిగ్ ట్విస్ట్. అమెరికాకి ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ చేయాలన్నా కొంత కాంగ్రెస్ పర్మిషన్ కావాల్సిందే. ఫైనాన్షియల్గా లాస్ ఉంది, ఆర్మీని ఉపయోగిస్తున్నారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా విత్ ఇన్ ద కంట్రీ కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ట్రంప్కి కొంత ఆటంకం అని చెప్పాలి. కానీ ఇజ్రాయెల్ చేత మళ్ళీ అటాక్ చేయించవచ్చు కూడా. యురేనియం రిజర్వ్స్ కనుక ఇంకా ఇరాన్ దగ్గర కొంత ఎక్కువగా ఉన్నాయి, వారంతా శుద్ధి చేస్తున్నారు, న్యూక్లియర్ పవర్ కోసం రెడీ అవుతున్నారు. అఫ్కోర్స్ ఇట్స్ అప్ టు దేర్ నేషన్. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే అది రెడీ చేయడం మూలంగా ప్రపంచ దేశాల అశాంతికి, ముఖ్యంగా నేను ఆల్రెడీ యుద్ధం చేశాను కాబట్టి నా మీదే వేయవచ్చు ఆ బాంబుని తీసుకొచ్చి, నేను పోయేది ఎక్కడికి మళ్ళీ, అందుకే ఇప్పుడే దాన్ని మొత్తం లేకుండా చేయాలన్న ఆలోచన డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. ఆయన పెట్టుకున్నటువంటి బిగ్గెస్ట్ టార్గెట్స్ ఫస్ట్లీ రెజ్యూమీ చేంజ్, ఆ తర్వాత ఇప్పుడు ఆయన న్యూక్లియర్ పవర్ని కూడా చేంజ్ చేయాలనుకుంటున్నారు. అదే మాదిరిగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు కొనసాగుతుంది, ఆ ప్రయత్నం ఎంత దూరం వెళ్తుంది, ఇప్పుడు యురేనియం రిజర్వ్స్ పూర్తిగా కిల్ చేసే బాధ్యత ట్రంప్ తీసుకొని వాటిని కిల్ చేస్తారా లేదా ఏం జరిగిందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇరాన్ పై యుద్ధం చేయాలనుకుంటున్నారా? ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఆర్ మోస్తఫా ఖమేనీ, అమెరికా ఆర్ ఇరాన్, హూమ్ డూ యూ సపోర్ట్? ప్లీజ్ డూ కామెంట్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU